తమకు అపోజిషన్ పార్టీ హోదాను ఇవ్వాల్సిందేనని వైసీపీ నాయకులు పట్టుబడుతూ కూటమిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంను వదిలిపెట్టేది లేదని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో కూటమిపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులపై మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాకముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక తర్వాత హామీలు అడిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అపోజిషన్ పార్టీల గొంతు నొక్కే కార్యక్రమాలు చంద్రబాబు సర్కారు చేస్తున్నారన్నారు. ఏపీ కూటమి ప్రశ్నిస్తున్నందున తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసుల్ని పెడుతున్నారన్నారు. ఇటీవల పోసాని కృష్ణమురళి, నందిగామ సురేష్, వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై పోలీసులు కేసుల్ని బనాయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు అడిగితే తమ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాజాగా చంద్రబాబుపై, ఏపీ పోలీసులపై మరోసారి శివాలెత్తిపోయారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ఏపీ పోలీసులు తమ టోపీల మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ చేయాలన్నారు. కానీ కొంతమంది పోలీసులు చంద్రబాబు మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కానీ రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ప్రతి ఒక్క పోలీసులు మిత్తుతో సహా చెల్లిస్తామన్నారు. అదేవిధంగా బట్టలు విడదీసి ప్రజల ముందు, న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. యూనిఫామ్ తీయించి ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నది అన్న చందంలా రాజకీయాలు మారిపోయాయి.